ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి. నేను సీనియర్ డాక్టర్ సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనము మస్కులోస్కెల్టల్ హెల్త్ గురించి మాట్లాడతాం. మస్కులోస్కెల్టల్ హెల్త్ మోస్ట్ ఆఫ్ ద టైం రావడానికి కారణం చూసుకుంటే చిన్న చిన్న దెబ్బలు కానీ, పాక్షికంగా పార్షియల్ ఇంజరీస్ కానీ, ఆర్ డీజనరేషన్ వల్ల కానీ. సో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అవగాహన సరిగా లేక నెగ్లెక్ట్ చేస్తారు. ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. కానీ ఇనిషియల్ స్టేజ్లో రారు. ఇనిషియల్ స్టేజ్లో రాకుండా అది ఆ పెయిన్ తోటి సఫర్ అవుతూ మొత్తం డ్యామేజ్ అయినాక అప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్తారు. సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జరీ అంటారు. సో ఇలా డీజనరేటివ్ కండిషన్స్కి, పార్షల్ దానికి మేజర్ సర్జరీస్లో ఏంటి, బ్లీడింగ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అలాంటివన్నీ కన్సెంట్ ఇస్తే కానీ సర్జరీకి ఒప్పుకోరు. సో దెన్ ఇలా మేజర్ సర్జరీస్ లోపల రికవరీ కూడా చాలా కష్టం ఉంటుంది. ఎస్పెషలీ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా రికవరీ చాలా కష్టం ఉంటుంది. అదే ఇనిషియల్ డేస్లోనే ఇలా మస్కులోస్కెల్టల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు, అంటే నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు ఇనిషియల్ డేస్లోనే మా లాంటి పెయిన్ సెంటర్స్కి వచ్చారనుకోండి, మా పెయిన్ సెంటర్స్ లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ జనరేటర్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేసిన పెయిన్ జనరేటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నొప్పి ఎలా తగ్గించాలి, నొప్పి తగ్గిన తర్వాత డ్యామేజ్ అయిన టిష్యూని ఎట్లా రీజనరేట్ చేయాలి, ఆ రీజనరేట్ చేసిన దాన్ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, అవన్నీ చూపిస్తామండి. అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మాలాంటి పెయిన్ సెంటర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం యూజ్ చేసేది ఏంటి, ప్లాస్మా థెరపీ, పిఆర్పి థెరపీ. అది పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం. దాంట్లో స్టిరాయిడ్స్ ఉండవు, వేరే డ్రగ్స్ ఉండవు, వేరే ఇంకేమీ కెమికల్స్ ఉండవు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, రియాక్షన్స్ ఏమి ఉండదు. అన్నీ పేషెంట్ ముందే అవుతుంటుంది. పేషెంట్కి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ జస్ట్ లోకల్ అనెస్థీషియాలో చేస్తాము, పేషెంట్ని 2 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తాము. సో ఇలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో భాగంగానే మా ఎపియాన్ ఈజ్ ద ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా. మేము మా ఎపియాన్ లోపల ఓన్లీ హైదరాబాద్లో చూసుకుంటేనే మోర్ దెన్ 50,000 నీ జాయింట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చామండి. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా ఎపియాన్ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో 2వ సెంటర్లో కూడా ఉంది. మా ఎపియాన్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇలాంటి మస్కులోస్కెల్టల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ వేయటమే కాకుండా కొన్ని లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ పాస్చర్ అనాలిసిస్, అంటే అసలు వాళ్ళ పాస్చర్ కరెక్ట్ ఉందా, వాళ్ళకి ఎర్గానమిక్స్ కరెక్ట్ ఉందా చేస్తాము. తర్వాత ఆ పాస్చర్ కరెక్షన్కి ఏం చేయాలో చెప్తుంటాము. ప్లస్ సో ఇట్లా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా మస్కులోస్కెల్టల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఆపరేషన్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఖర్చుతోటి, ఆపరేషన్ ఖర్చు చాలా ఉంటుందండి. చాలా ఖర్చు ఒకటి చాలా ఎక్కువ, దానిపై నుంచి కాంప్లికేషన్స్, బెడ్ రెస్ట్, హాస్పిటల్సే చాలా ఉంటుంది. అట్లా దానికి కంపేర్ చేసుకుంటే మా ఎపియాన్లో ట్రీట్మెంట్ చాలా తక్కువ అండి. ఆపరేషన్ కంపేర్ చేస్తే కాస్ట్ ఈజ్ వెరీ లెస్. ప్లస్ దీనికి హాస్పిటలైజేషన్ ఉండదు, బెడ్ రెస్ట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, అండ్ ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ చూపిస్తుంటామండి. సో మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా మస్కులోస్కెల్టల్ పెయిన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇనిషియల్ డేస్లోనే వచ్చినట్టయితే దానికి ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్, మంచి సొల్యూషన్ చూపిస్తాము. ఎప్పుడు కూడా రాగానే ప్రతి పేషెంట్కి మేము ప్రొసీజర్ చేయమండి. వచ్చిన ప్రతి పేషెంట్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. క్లినికల్గా ఎగ్జామిన్ చేశాక ఒకవేళ సింపుల్ ప్రాబ్లమ్ అనుకోండి, చిన్న ట్యాబ్లెట్స్ తోటి అయిపోతుంది. లేకపోతే ఫిజియోథెరపీ ఆర్ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసినట్టయితే ఫస్ట్ ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చినాయి. సో అట్లా మేము పేషెంట్కి అసలు ఏం చేయాలి అంటే, ఒక ఏజ్ వచ్చాక ఈ మస్కులోస్కెల్టల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆ స్ట్రక్చర్స్ని కాపాడుకోవడానికి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమేమి మార్చుకోవాలి అంటే, ఇండియన్ టాయిలెట్ తీసేసి వెస్టర్న్ టాయిలెట్స్ పెట్టుకోవడము, మెట్లు ఎక్కేది ఉంటే కొద్దిగా తక్కువ చేసుకోవడము, తర్వాత వాళ్ళు కూర్చున్నప్పుడు పాస్చర్ ఎలా ఉండాలి, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ పాస్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తుంటామండి. సో ఇట్లా చాలా తక్కువ ఖర్చుతోటి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ ఇవ్వటమే కాకుండా డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రీజనరేట్ చేస్తాము, ఆ రీజనరేట్ చేసిన స్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేస్తుంటాం. ఇట్లా ఒక మంచి సొల్యూషన్ మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.